గారు ఇప్పుడు చాలా మంది కొబ్బరికాయ ఆడవాళ్ళు కొట్టొద్దు అని అంటారు. ఎందుకండి అది మరి? అది ఇంతవరకు అంటే కొంతమంది అంటుంటారు గానీ, అది అంటే పిచ్చి. గర్భిణీ స్త్రీలు కొట్టొద్దు అని ఆ! అంటారు. అది కానీ కరెక్ట్. ఇప్పుడైతే అసలు ఆడవాళ్ళు కొబ్బరికాయనే కొట్టొద్దు అని అంటున్నారు. చెప్తానమ్మా. అది ఉత్తరాది దేశంలో ఉండేటువంటి సంప్రదాయం. మన సౌత్ ఇండియన్స్‌కి ఆ సంప్రదాయం లేదు. ఓ మాట చెప్పాలి అంటే. నార్త్ ఇండియన్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం చేస్తాం. వరలక్ష్మి అవునండి. వ్రతంలో మగవాళ్ళు కూర్చోరు. ఆడవాళ్ళే ఆడవాళ్ళు కూర్చొని చేస్తారు. కూర్చుంటారు. కొబ్బరికాయ కొడతారా లేదా? కొడతారండి. మరి ఇంకేంటి? అనుమానం తీరిపోయింది గదా అక్కడే. అవునా కాదా? అవునండి. ఆడవాళ్ళు కొబ్బరికాయ ఎప్పుడు కొట్టకూడదు అంటే, గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కొట్టకూడదు. దేనికి అంటే, కొబ్బరికాయ గర్భమే. అవునండి. మనకుండేది గర్భమే. దానివల్ల కూడా ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా ఏదైనా వాళ్ళు గట్టిగా కొట్టాల్సొస్తే లోపల ఉండేటువంటి పిండానికి ఏదైనా అపశృతి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే కొట్టొద్దని చెప్తాం. నంబర్ 1. నంబర్ 2, గర్భం అంటే రహస్యంగా కలిసి ఉన్నటువంటి వాటిల్ని, ఇప్పుడు గర్భం అనేది రహస్యంగానే లోపల ఉంటుంది. అవునండి. అవునా? అలాంటి వాటిని ఛేదన చేయడం అనేది మన గర్భానికి ప్రతీకగా ఉండేటువంటి వాటిల్ని మనం కొట్టొద్దని చెప్తాం. గుమ్మడికాయ కూడా కొట్టొద్దని చెప్తారు. ఆడవాళ్ళు అసలు గుమ్మడికాయ కొట్టరు. ఆడవాళ్ళు మంచి గుమ్మడికాయ అసలు గుమ్మడికాయ కొట్టరు. కొట్టరు. ఎక్కడ కొట్టరు. అది నార్త్ ఇండియన్స్ కావచ్చు, సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఎవరైనా సరే. దక్షిణ, ఉత్తర భారతదేశాల్లో ఎక్కడ కూడా మంచి గుమ్మడికాయ ఆడవాళ్ళు పగలగొట్టరు. మగవాళ్ళు మాత్రమే పగలగొడతారు. అందులో ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు గృహప్రవేశాలు చేయొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తారు? అవునండి. గృహప్రవేశానికి గుమ్మడికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, నిమ్మకాయలు కొయ్యాలి. ఇవన్నీ కూడాను గర్భంగా ఉండేటువంటివి. గర్భము అంటే రహస్యంగా ఉండేటువంటివి. రహస్యంగా ఉండేది. వాటిని ఛేదన చేయడం ద్వారా వాటి ఇంపాక్ట్ వీళ్ళ మైండ్ మీద పడుతుంది. ఆ మైండ్ గర్భంలో ఉండేటువంటి గర్భంలో ఉన్న శిశువు మీద పడుతుంది. ఇప్పుడు గుమ్మడికాయ కొడతాం, దాంట్లో పసుపు కుంకుమ వేస్తాం. కుంకుమ వేస్తే ఎర్రగా ఉంటుంది కదా! ఇప్పుడు అవునండి. కడుపుతో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలి. ఉండాలి. మనశ్శాంతిగా ఉండాలి. అందుకనే బెడ్‌రూమ్‌లో ఉండేటువంటి కలర్స్ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రశాంతం. కలర్స్ ఉండాలని చెప్పేది అందుకోసమే. అవునండి. అది మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఎర్రటివిగా కనబడటం వల్ల వాళ్ళకి ఒక భయమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఆ భయాందోళన ఏమవుతుంది? గర్భంలో ఉండేటువంటి శిశువు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి గుమ్మడికాయలు కొట్టొద్దు, దాని మీద పసుపు కుంకాలు వేయొద్దని చెప్తారు. అంతే కాకుండా ఇక్కడ కళ్యాణాలు జరిగేటువంటి దేవాలయాలకి, తర్వాత ప్రతిష్టలు జరిగేటువంటి దేవాలయాలకు కూడా కడుపుతో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళొద్దని చెప్తారు. అవునండి. దేనికి? అంటే కళ్యాణం జరిగినా, ప్రతిష్టా మహోత్సవాలు జరిగినా, ఏదైనా వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరిగినా తప్పనిసరిగా రక్తాన్న బలిహరణ అని చెప్పి ఒకటిస్తారు. అంటే అన్నాన్ని కుంకుమలో కలిపి దాన్ని బలిహరణగా వేస్తారు. అవి కూడా చూడటం కరెక్ట్ కాదు అనేటువంటిది ఒక శాస్త్రం కదా! కాబట్టి అట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళొద్దు అని ఆడవాళ్ళని చెప్తాం. అందుకని గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయలు కొట్టకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మంచి పని అది. మగవాళ్ళు మరి అసలు ఆడవాళ్ళు ఎప్పటికీ కొట్టకూడదు అంటే అలా ఏం లేదు. తప్పనిసరిగా ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టొచ్చు. వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికను తీర్చుకోవచ్చు చక్కగా. ఇప్పుడు నాకు నువ్వే ఉన్నావు నాన్న, నీకు మంచి జీతం వచ్చింది, నేను ఆంజనేయ స్వామికి 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కుంటావు. అవునండి. పోయి కొడతావా లేదా? కొడతాం. కొట్టాలి మరి. మొక్కున్నది నువ్వే కదా! అవునండి. నువ్వు మొక్కుకొని నన్ను కొట్టమంటే కరెక్ట్‌గా. కరెక్ట్ కాదు కదా! కాబట్టి అందులో ఇంకోటి కూడా ఏంటంటే, దీంట్లో చూడండి, భర్ భార్య కడుపుతో ఉంటే భర్త కూడా గుమ్మడికాయ కొట్టడు. గర్భం వాళ్ళిద్దరికీ సంబంధించింది కదా! అవును. భార్యాభర్తలకు సంబంధించింది కదా! కాబట్టి ఆ పాపం వీళ్ళకి కూడా ఏదైనా వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో కడుపుతో ఉన్నటువంటి భార్య యొక్క భర్త ఎవరైతే ఉంటారో మగవాళ్ళు, వాళ్ళ చేత కూడా గుమ్మడికాయ కొట్టించడం అనేది జరగదు తప్పనిసరిగా. కాబట్టి కొబ్బరికాయలు అందరూ ఆడవాళ్ళందరూ కొట్టవచ్చు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం అసలు పనికిరాదనే చెప్తాం తప్పనిసరిగా. వీళ్ళని దేవాలయాలకి వెళ్ళొద్దు, పర్వతారోహణ చేయొద్దు. పర్వతారోహణ కడుపుతో ఉన్నప్పుడు పర్వతారోహణ ఎలా చేస్తాం చెప్పండి? అవునండి. ఇప్పుడు తిరుపతి వెళ్ళడం అనేది పనికిరాదు కదా! ఎంత అవునండి. ఎత్తులో ఉంటుంది. తిరుపతి కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇంకే పర్వతం మీద ఉండేటువంటి దేవాలయం ఏదైనా సరే, కొండల మీద ఉండేటువంటి దేవాలయాలు. అలాంటి దేవాలయాలకు వెళ్ళడం వల్ల ప్రమాదం ఎవరికి? గర్భంలో ఉండేటువంటి గర్భంలో ఉన్నవాళ్ళు. శిశువుకి. ఇక్కడ ఒక మన సంస్కృతి, సంప్రదాయ ధర్మాలు ఏవైతే చెప్తున్నాయో కంప్లీట్ సైన్స్ నాన్న. ఇల్లు మారొద్దని చెప్తారు. కడుపుతో ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇల్లు మారొద్దు, రెంటెడ్ హౌస్ ఇల్లు మారొద్దని చెప్తారు. ఎందుకు మారొద్దు? ఇల్లు మారితే ఏమవుతుంది? ఏం కాదు కదా! ఏం కాదు. ఎందుకు కాదు? సామాగ్రి మొత్తం పాతవి మొత్తం తీసి ఇక్కడ పెడితే డస్ట్ ఎలర్జీ వస్తుందా రాదా? అవునండి. డస్ట్ ఎలర్జీ వల్ల ఎవరికి లాస్ అవుతారు? గర్భంలో ఉండేటువంటి గర్భం. శిశువే. ఇవన్నీ కూడా ఒక సైన్స్. సైన్స్ ప్రకారం ఇవన్నీ చేయొద్దు అని అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మంలో సైన్స్ ఉంది.
అది తెలుసుకోవాలి. ఇప్పుడు గొప్పగా సైన్స్ వచ్చింది, ఈ ఇల్లు మారితే డస్ట్ వస్తుంది. మరి ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది ఈ ఆచారం? కడుపుతో ఉన్నటువంటి భార్య కడుపుతో ఉంటే ఇల్లు మారొద్దని చెప్పడం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? కొన్ని వేల సంవత్సరాల వేల క్రితమే సంవత్సరాల వస్తుంది నుండి కదా! వస్తుంది. మరి అప్పుడే చెప్పింది కదా మన సైన్స్. అవునండి. ఇప్పుడు ఈ సైన్స్ చెప్పడం కాదు, మన సైన్స్ ఎప్పుడో చెప్పింది. అసలైన సైన్స్ అంటే మనదే. ఒక అమెరికా సైంటిస్ట్ కూడా ఒకటే మాట చెప్పాడు. మీ ఆధ్యాత్మికత అంటే మీ భక్తి, మీ ధర్మం, మీ శాస్త్రం, మీ ఆచారం, మీ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో హిందూ సంప్రదాయాలు, వీటిల్లో గొప్ప సైన్స్ దాగి ఉంది. మా సైన్సు లాస్ట్ స్టెప్, అంటే చివరి ఇంక అంతా అయిపోయింది, ద ఎండ్. సైన్స్కి ఇంకెక్కడా లేదు అనుకునేటువంటి స్థానం ఎక్కడ ఉంటుందో చెప్పనా అని చెప్పి ఒక ఆయన చెప్పాడు. ఎక్కడ అంటే మీ ఆచారాల్లో మొట్టమొదటి మెట్టు ఎక్కితే మా సైన్స్ అక్కడే ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత మేము ఎక్కలైపోతున్నాం. అంత గొప్పది మీ ధర్మం అని చెప్పి ఒక అమెరికన్ సైంటిస్ట్ చెప్పాడు కదా. అవునండి. కాబట్టి ఆడవాళ్ళు కొబ్బరికాయ కొట్టకపోవడం ఏం కాదు, కొబ్బరికాయ కొట్టొచ్చు. గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు మాత్రం కొట్టొద్దని చెప్పండి.